హల్లెలూయా. సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు మన దేవునికే చెందునుగాక. ఆమేన్. మరొక పర్యాయము కృపగలిగిన దేవుడు మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు వినడానికి కృప చూపినటువంటి దేవాది దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ రండి మనందరము కలిసి అపోస్తులుడైనటువంటి యోహాను ద్వారా వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. చదవబడిన పరిశుద్ధ లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. అందరూ చెప్పండి ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు అపోస్తులుడైనటువంటి యోహాను ద్వారా ప్రకటన గ్రంథాన్ని వ్రాయించినటువంటి సత్యం మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రకటన గ్రంథములో ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏవైతే అపోస్తులుడైనటువంటి యోహానుకు కృపగలిగిన దేవుడు చూపించాడో, చూచిన వాటిని ఏదైతే ఆయన స్వరము ద్వారా వినిపించాడో, విన్న వాటిని అపోస్తులుడైనటువంటి యోహాను చాలా చక్కగా సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు, వ్రాస్తూ ఉన్నాడు. 7వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు అవును, ఆమేన్ అనే ముద్రతో ప్రారంభిస్తూ ఉన్నాడు. 6వ వచనములో కూడా ఈ రీతిగానే మనము ధ్యానము చేశాం. ఆమేన్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్ అనగా ఏమని చదువుకున్నాం మనము? అవునుగాక, అలా కలుగునుగాక, సిద్ధించునుగాక, తదాస్తు అనే మాటతో 6వ వచనాన్ని కూడా మనము ముగించుకోవటం జరిగింది. అంటే 7వ వచనములో కూడా అపోస్తులుడైనటువంటి యోహాను ఆమేన్ అనే మాట ముద్రగా వేస్తూ 7వ వచనములో ఉన్నటువంటి సారాంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే 7వ వచనములో ఉన్నటువంటి మాటలు, 7వ వచనములో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో అది అలాగు జరుగునుగాక, అలా